కాలంలో చాలామంది కూడా సోషల్ మీడియాకి బానిసలుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవరూ కూడా రియాలిటీలో బ్రతకలేకపోతున్నారు. ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ఒకరు హంతకులయ్యారు. వారు సొంత భార్యాభర్తలే. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ మీరట్లో దారుణాతి దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన భార్య చేసిన పనికి క్రిమినల్గా మారాడు. తన భార్య మీద కోపంతో అతి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడు. ఎంతలా అంటే తన 3 కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి మరీ ఆమె ప్రాణాలు తీశాడు. అసలు ఎందుకు ఇంత దారుణం చేశాడో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. తన భార్య ఇన్స్టాగ్రామ్కి బానిస కావడం వల్లే భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతో భర్త మండిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. తన భార్య ప్రాణాలు తీశాడు. ఈ ఘటన కంఖేర్ ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని శోభాపూర్ అవుట్పోస్ట్ ప్రాంతంలో ఖల్వాయా గ్రామంలో జరిగింది. సీమకు రాజుతో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 3 కుమార్తెలు, వంశిక, అన్షిక, ప్రియాంషి. తెలుస్తున్న సమాచారం ప్రకారం 24 గంటల్లో సీమ ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 13 రీల్స్ పోస్ట్ చేసింది. ఆ రీల్స్కి కామెంట్స్, లైక్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తన తల్లికి కాల్ వచ్చిందని, ఇది తన తండ్రికి కోపం తెప్పించిందని పెద్ద కుమార్తె వంశిక చెప్పింది. అందువల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు చెప్పింది. ఇక ఆ తర్వాత సీమను రాజు కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసినట్లు తెలిపింది. 3 పిల్లలు కూడా భయంతో దుప్పటి కింద నుంచి జరుగుతున్న ఈ నేరాన్ని కళ్ళారా చూశారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ రావడం వలనే తన తండ్రి తల్లితో గొడవకి దిగినట్లు వారు తెలిపారు. రాజు సీమను ఇటుకతో కొట్టి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ వెంటనే సీమ మొబైల్ ఫోన్లను తీసుకొని పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించిన పోలీసులు సీమకు ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి అనేది విచారించడంతో పాటు నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇక ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.